శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి ఈ శ్రమ యందు మీరు ఆనందించండి. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. చాలా మందికి మన వాళ్ళకి ఏంటంటే శ్రమలు వస్తున్నాయి, శ్రమల దగ్గర ఆగిపోతున్నారు అంతే. ఇంకంతే, అంతటితో కథ కంచికి మనం ఇంటికి. శ్రమలు వస్తున్నాయి, శ్రమ రాగానే మనం అంతటితో అయిపోయింది మన బతుకు. ఇంకా యేసుని నమ్ముకుని మాకు ఎందుకు రావాలండి శ్రమ? యేసు ప్రభునే కొట్టారని గుర్తుపెట్టుకుంటే, యేసు ప్రభువే శ్రమ పడ్డాడని నువ్వు గుర్తుపెట్టుకుంటే, యేసు ప్రభువే ముఖం మీద ఉమ్మి వేయబడ్డాడని గుర్తుపెట్టుకుంటే, యేసు ప్రభువే కొరడాలతో చేల్చబడ్డాడని నువ్వు గుర్తుపెట్టుకుంటే, యేసు ప్రభు అవమానాలకు అప్పగించబడ్డాడు అని గుర్తుకొస్తే శ్రమలో నువ్వు ఓర్పు కలిగి ఉంటావు. స్తోత్రం కలుగునుగాక. ఆ శ్రమలో నిన్ను అన్న మాటలు బట్టి ఓర్పు కలిగి ఉంటావు, నువ్వు విన్న మాటలు బట్టి ఓర్పుగా ఉంటావు, నీకు వచ్చిన పరిస్థితులు బట్టి ఓర్పుగా ఉంటావు. ఆ భయంకర ఇబ్బందుల్లో ఓర్పు కలిగిన నీవు ఒక్కసారి కన్నులెత్తి చూడగలిగితే నీకు నిరీక్షణ రావాలి. నా దేవుడు ఆధారం లేని స్థితిలో నుంచి నన్ను ఒక ఆధారంగా మారి నడిపించగలిగిన వాడు.